బిగినర్స్ చాలా మంది టేబుల్ టెన్నిస్ గేమ్ స్టార్ట్ చేయగానే వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి లేదా కలీగ్స్ తో కలిసి డబుల్స్ డైరెక్ట్ గా వెళ్ళి స్టార్ట్ చేస్తారు. ఇన్ మై వ్యూ డబుల్స్ ఆడడం వెన్ యూఆర్ ఎ బిగినర్ ఇస్ ద మిస్టేక్. డబుల్స్ తో స్టార్ట్ చేయడం సో ఇట్స్ అ మిస్టేక్. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఎందుకు అని. సో ఫస్ట్లీ సింగిల్స్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే మనం సర్వీస్ సింగిల్స్ లో ఎక్కడి నుంచైనా చేయొచ్చు. యాజ్ ఇన్ ఇక్కడ ఈ కార్నర్ లెఫ్ట్ కార్నర్ నుంచి అయినా చేయొచ్చు, రైట్ నుంచి అయినా చేయొచ్చు, సెంటర్ నుంచి అయినా చేయొచ్చు. సో మనకి కంప్లీట్ టేబుల్ బోర్డ్ యాక్సెస్ ఉంటుంది. అదే మీరు డబుల్స్ లో అనుకోండి ఓన్లీ రైట్ సైడ్ నుంచే చేయాలి, ఇక్కడ నుంచి రైట్ డబుల్స్ సర్వ్ చేయడం అండ్ ఇట్ డయాగ్నల్ గానే చేయాలి. కరెక్ట్. సో రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది ఫస్ట్లీ ఇన్ ద సెన్స్ ఎ బిగినర్ హూ ఈస్ స్టార్టింగ్ రైట్ వాళ్ళు ఇఫ్ హీ ఆర్ షీ ఈస్ అలౌడ్ టు హ్యావ్ కంప్లీట్ యాక్సెస్ టు ద టేబుల్ he learns right ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి మూమెంట్స్, ఇక్కడ ఈ లెఫ్ట్ బ్యాక్ హ్యాండ్ నుంచి ఫోర్ హ్యాండ్కి వెళ్ళడం, ఫుట్ వర్క్, స్ట్రోక్, ఇవన్నీ టెక్నిక్స్ మీకు సింగిల్స్ లో మంచిగా డెవలప్ అవుతాయి. అదే మీరు డబుల్స్ లో అనుకోండి ఇక్కడ నుంచి సర్వ్ చేయాల్సి వస్తుంది, డయాగ్నల్ గానే చేయాల్సి వస్తుంది. అదే కంటిన్యూస్ గా డబుల్స్ ఆడిన అనుకోండి సింగిల్స్ పైన ఎఫెక్ట్ వస్తుంది డయాగ్నల్ గానే చేయడం రైట్. అండ్ మళ్ళీ ఆల్టర్నేట్ గా కొట్టాలి డబుల్స్ లో కదా. ఒకసారి నేను హిట్ చేసిన తర్వాత మళ్ళీ నా పార్ట్నర్ హిట్ చేయాలి, మళ్ళీ పార్ట్నర్ హిట్ చేసిన తర్వాత మళ్ళీ నేను. సో ఇట్స్ అన్ ఆల్టర్నేట్ ఛాన్స్ ఆఫ్ హిట్టింగ్ రైట్. అప్పుడు ఏమవుతుంది, నువ్వు టేబుల్ నుంచి దూరం వెళ్ళిపోతావు, మళ్ళీ పార్ట్నర్ వస్తాడు, పార్ట్నర్ మళ్ళీ వెనక కోర్ సైడ్ వెళ్ళినప్పుడు మళ్ళీ నువ్వు ముందుకు వస్తావు రైట్, ముందు కోర్ వేర్ ఎవర్ ద బాల్ కమ్స్. సో దిస్ వే ఇట్ ఈస్ డిస్ట్రాక్టింగ్. దిస్ వే ఇది కొంచెం డీవియేట్ చేస్తుంది టేబుల్ నుంచి రైట్, ఫోకస్ దెబ్బతీస్తుంది. ఐ మీన్ టు సే ఇనిషియల్ స్టేజెస్ లో వెన్ యూఆర్ ఎ బిగినర్. ఇవన్నీ పాయింట్స్ బిగినర్ ని ఫోకస్ చేసుకునే లెర్నింగ్ హూ ఆర్ లెర్నింగ్ స్టేట్, బిగినర్ ని ఫోకస్ చేసుకునే హూ ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ లెర్నింగ్. సో సింగిల్స్ లో అనుకోండి మనకి కంప్లీట్ యాక్సెస్ దొరకడం వల్ల నీకు ఫుట్ వర్క్ అనేది మొత్తం ఫౌండేషన్ అనేది మీకు బిల్డప్ అవుతుంది రైట్. ఫుట్ వర్క్ ఇటు బ్యాక్ హ్యాండ్ మళ్ళీ ఫ్రంట్ ఆర్ బ్యాక్ షార్ట్కి వెళ్ళడము లేదా లాంగ్ బాల్స్ ఆడడము, బేసిక్ స్ట్రోక్ టెక్నిక్స్, అసలు బాల్ ఎట్లా పడుతుంది, కంట్రోల్, బాల్ పైన కంట్రోల్, స్పిన్, ఇవన్నీ మీకు సింగిల్స్ లో ఫౌండేషన్ లో వస్తుంది. దాని తర్వాత మీరు డబుల్స్ లో ఇంకా అప్పుడు యూ కెన్ ఇంప్రూవ్ ఫౌండేషన్ లో వస్తుంది. దాని తర్వాత మీరు డబుల్స్ లోకి వెళ్ళండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది గేమ్. సో అంత డ్యామేజ్ చేయదు మీ గేమ్, ఎందుకంటే సింగిల్స్ లో ఫౌండేషన్ మంచిగా ఉంది కాబట్టి రైట్. సో డబుల్స్ ఆడడానికి ఫన్ ఉంటుంది, ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, ఫ్యామిలీ రైట్. బట్ ట్రై టు స్టార్ట్ విత్ సింగిల్స్ ఇఫ్ యు ఆర్ ఇన్ బిగినర్ స్టేట్ రైట్. ఓకేనా. సో నేను కూడా నా గేమ్ స్టార్ట్ చేసినప్పుడు సింగిల్స్ తోటే స్టార్ట్ చేసిన. దాని తర్వాత లేటర్ ఆన్ మంచిగా నేను కొంచెం కంఫర్టబుల్ అయిన తర్వాత దెన్ ఐ వెంట్ ఇన్ టు డబుల్స్ ప్లే రైట్. సో డబుల్స్ ఫన్ ఓవరాల్. నో అఫెన్స్ టు డబుల్స్, బట్ ద థింగ్ ఈస్ ఇఫ్ యు ఆర్ ఇన్ లెర్నింగ్ స్టేట్ బిగినర్స్ అయితే ఒక 6 to 8 months ట్రై టు ఫోకస్ ఆన్ సింగిల్స్. నమ్మండి, ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్ రైట్. బేసిక్ గా ఫౌండేషన్ స్కిల్స్ అనేది, ఫండమెంటల్స్ అనేది ఇంపార్టెంట్ ఎనీ గేమ్ ఆర్ ఎనీ స్పోర్ట్, ఎనీ లెర్నింగ్, దేనికైనా రైట్. సో అవి మీకు సింగిల్స్ లో ఎక్కువ వస్తుంది, జల్దీ వస్తుంది. అదే మీరు డబుల్స్ లో అనుకోండి ఫస్ట్ మీరు ఇట్లా డయాగ్నల్ గా సర్వ్ చేయడం రిస్ట్రిక్ట్ అయ్యి నేర్చుకొని అండ్ ఆల్టర్నేట్ తర్వాత చేసింది అనుకోండి, గ్రోత్ మీకు అక్కడ స్టాప్ అయిపోతుంది. ఇన్ ద సెన్స్ వెరీ స్టీప్ అయిపోతుంది, గ్రోత్ మీకు అంతగా ఉండదు, ఇట్ టేక్స్ ఇయర్స్. అదే మీరు సింగిల్స్ లో అయితే మంత్స్ లో మీరు ఫౌండేషన్ ఈజీగా వచ్చేస్తుంది రైట్. ఎక్సర్సైజ్ కోసము దానికి అనుకుంటే డబుల్స్ ఇస్ ఫైన్, బట్ వెన్ యూ వాంట్ టు లెర్న్ ద గేమ్ ఆర్ ఇంప్రూవ్ యువర్ స్కిల్ ట్రై టు స్టార్ట్ విత్ సింగిల్స్. ఓకేనా. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.